స్టూడెంట్స్, ఇది మీకోసం. మనం చదువుకుంటున్నప్పుడు బాగా తెలివైనవాడు, సక్సెస్ఫుల్ అని చెప్పాలంటే ఉన్నటువంటి డెఫినేషన్ ఏంటంటే బాగా చదువుకోవాలి, మంచి మార్కులు రావాలి. మంచి మార్కులు వచ్చి ర్యాంక్ స్టూడెంట్ని తెలివైనవాడు అని అంటారు. అదే పెద్దయిన తర్వాత తెలివైనవాడు అని ఎవరిని అంటారంటే బాగా సెటిల్ అయ్యి, అంటే ఆర్థికంగా బాగా సెటిల్ అయ్యి, డబ్బు బాగా సంపాదిస్తూ ఉంటే, సమాజంలో మంచి పరపతి ఉంటే వాడిని తెలివైనడు అంటాం. అంతేగాని చదువుకునేటప్పుడు బాగా చదువుకొని తీరా పెద్దోడైన తర్వాత సరైన ఉద్యోగం లేకుండా, సరైన పరపతి లేకుండా, మంచి నాలెడ్జ్, మంచి జ్ఞానం, మంచి క్వాలిఫికేషన్ ఉంది కానీ అంతటి ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వకపోతే వాడిని గుడ్ ఫర్ నథింగ్ అంటారు. కాబట్టి ఇక్కడ డెఫినేషన్ మారిపోయి చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉందో. చదువుతున్నంతసేపు సక్సెస్ఫుల్ పర్సన్ ఎవడో, లేకుంటే తెలివైనడు ఎవరు అంటే బాగా చదువుకునేవాడు. అదే పెద్ద అయిన తర్వాత డబ్బు సంపాదిస్తేనే తెలివైనడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అల్టిమేట్గా సమాజంలో డబ్బు సంపాదించడమే శాశ్వతం. అంటే శాశ్వతం అంటే దాని అర్థం ఏంటంటే సమాజం ఇచ్చే డెఫినేషన్ అది. అంటే మామూలుగా మనం సక్సెస్కి ఇచ్చే డెఫినేషన్ ఏంటంటే క్లాసులో చెప్పే డెఫినేషను ప్రోగ్రెసివ్ రియలైజేషన్ ఆఫ్ ఏ వర్తీ గోల్. దీనికి సక్సెస్ అని పేరు. అంటే నీకు ఒక గోల్ ఉంచుకొని ఆ గోల్ని రియలైజ్ అవ్వడానికి చేసే ప్రయత్నము, రియలైజ్ అయితే దానికి సక్సెస్ అని దాని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక పొలిటీషియన్ అవ్వాలనుకోండి, ఆ పొలిటీషియన్ అవ్వడం కోసం నేను ఏదో కష్టపడి ఫైనల్గా పొలిటీషియన్ అయితే నేను సక్సెస్ అయ్యానని దాని అర్థం. నేను ఒక చెట్లు లేకుంటే ఒక కుక్కలు ఇటువంటి వాళ్ళని, ఆవుల్ని కాపాడేవాడుగా ఉండాలి, నా గోల్ అది అనుకొని నేను ప్రయత్నం చేసి నా చదువు, ఫ్యామిలీ అంతా పక్కన పెట్టేసి వాటి కోసం నేను పనిచేసి అనుకోండి, అంటే నా డెఫినేషన్ ప్రకారం నేను సక్సెస్సే. కానీ సమాజం ఇంకోటి కొత్త డెఫినేషన్ ఇస్తుంది. ఎవడు సక్సెస్ అంటే డబ్బు ఎవడు సంపాదిస్తాడు వాడే సక్సెస్. సింపుల్ డెఫినేషన్. కాబట్టి సమాజంలో ఇది ఉందన్న సంగతి ముందు మనం అర్థం చేసుకుందాం. అల్టిమేట్గా ఇది అర్థం చేసుకొని నేనేంటంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఆ స్టూడెంట్స్కి మనం ఏ విధంగా అయితే మనం చదువు ఇంపార్టెన్స్ ఇస్తున్నామో అదేవిధంగా ఒక గ్రోత్ మైండ్ సెట్, ఒక మనీ అట్రాక్ట్ చేసే ఒక మైండ్ సెట్, లేకుంటే మనీ మ్యాగ్నెట్ లాగా వాడిని తయారు చేసామనుకోండి, వాడు ఉద్యోగం చేసినా ఫైనాన్షియల్గా బాగా సెటిల్ అవుతాడు, వ్యాపారం చేసినా ఫైనాన్షియల్గా సెటిల్ అవుతాడు, వాడు ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా ఆర్థికంగా బాగా సెటిల్ అవుతాడు, లైఫ్లో సక్సెస్ అవుతాడు కదా. కన్ఫ్యూజన్ ఎందుకు? కాబట్టి చిన్నప్పటి నుంచి కొంత కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఆ కంటెంట్ ఏంటంటే గ్రోత్ మైండ్ సెట్ ఉండాలి, ఫైనాన్షియల్ అబండెన్స్ అంటే ఇప్పటి నుంచి నేర్పించాలి. కొన్ని కమ్యూనిటీలో తెలుసా మీకు, గుజరాత్లో కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి, ఫ్యామిలీస్, వాళ్ళలో చిన్నప్పటి నుండి వాళ్ళ యొక్క బిజినెస్, వాళ్ళకి అబండెన్స్ మైండ్ సెట్, మనీ గురించి వాళ్ళ ఇంట్లో చెప్తారు. చాలామంది ఇంట్లో చెప్పరు. ఇంట్లో చెప్పేది ఎప్పుడు కూడా కేవలం ర్యాంకులు, చదువు, వీటి గురించే చెప్తూ ఉంటారు. కానీ మన ఇంట్లో ప్రతి పిల్లవాళ్ళకి డబ్బులు అంటే ఏంటి, డబ్బు ధర విలువ ఏంటి, డబ్బు ఏ విధంగా మనకు వస్తుంది అనేటటువంటి విషయాలు పెద్దలు చెప్పాలి. చాలామందికి తెలియదు, తెలుసుకుని చెప్పండి. ఒక్క విషయం నేను చెప్తాను, ఈ విధంగా కొన్ని వీడియోస్లో కొన్ని విషయాలు చెప్తూ ఉంటాను. ఈ వీడియోలో చెప్పే విషయం ఏంటంటే మనీ ఎక్కడికి వస్తుందంటే ఎక్కడైతే వాల్యూ క్రియేట్ చేస్తారో, ఎవరైతే వాల్యూ క్రియేట్ చేస్తారో వాళ్ళ దగ్గర డబ్బులు వస్తాయి. ఈ ఈ ప్రిన్సిపల్ని అర్థమయ్యేలా చెప్పండి ఒక పిల్లలకి. ఎక్కడో ఒకటి వాల్యూ క్రియేట్ చేయాలి మనం, ఏదో ఒక వాల్యూ ఇచ్చిన వాడికి డబ్బులు వస్తాయి. ఇది మైండ్లోకి వెళ్ళింది అనుకోండి, వాడు జాబ్లో ఉన్నా, బిజినెస్లో ఉన్నా అక్కడ ఏదో వాల్యూ క్రియేట్ చేయాలని ఆలోచిస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో కూడా కొన్ని ప్రాక్టీసెస్ చేయండి, ఈ విధంగా చేయించండి. ఇంట్లో వాళ్ళకి అనవసరంగా ఊరికే పాకెట్ మనీ ఇవ్వకండి. వాడు ఏదో ఒకటి ఇంటికి కాంట్రిబ్యూట్ చేయనివ్వండి. ఇప్పుడు షాప్కి వెళ్ళి సరుకులు తీసుకొని వస్తాడు అనుకోండి, ఒక 50 రూపాయలు ఇవ్వండి. ఇంట్లో ఇంకేదన్నా పని ఉంటుంది, ఆ పని చేసిననుకోండి ఇంకో 100 రూపాయలు ఇవ్వండి. ఈ విధంగా కొన్ని పనులకి కొన్ని రేటు ఒకటి పెట్టండి. నువ్వు ఇలా చేస్తే నువ్వు ఇలా డబ్బులు తీసుకోవచ్చు అని, అంటే యూ కెన్ ఎర్న్ మనీ ఇంట్లో. ఇది తప్పేమి కాదు. చాలామంది ఇప్పటి నుంచి కమర్షియల్గా అవుతారేమో, అలా ఏం అనుకోకర్లా. వాళ్ళకి అర్థమవుతుంది డబ్బులు ఏం ఊరికే రావు, అంటే ఏదో ఒకటి మనం చేస్తే, కాంట్రిబ్యూట్ చేస్తే, వాల్యూ క్రియేట్ చేస్తే దాని ద్వారా దట్ కాంట్రిబ్యూషన్ క్యాన్ బి కన్వర్టెడ్ ఇంటూ మనీ అనేది వాడి మైండ్లోకి ఇప్పటి నుంచి వెళ్తుంది. ఇంటికి కూడా ఉపయోగపడతాడు, రెస్పాన్సిబుల్గా తయారవుతారు. చిన్న పనులు వాళ్ళ దగ్గర చేయించండి, వాళ్ళకు అమౌంట్ పే చేయండి, దానికి వాల్యూ కూడా ఉంటుంది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను కష్టపడి సంపాదించుకున్నాను అన్న ఫీల్ వాళ్ళకు ఉంటుంది, మన మీద పాకెట్ మనీ ఇవ్వడం అంటే. నేను కూడా మా ఇంట్లో పిల్లలకి నేను చిన్న పోస్టులు, కొరియర్లు ఏమైనా చేయాలంటే వాళ్ళకి ఇస్తాను, వాళ్ళు చేస్తారు, వాళ్ళకి దానికి డబ్బులు ఇస్తాను. మా యూట్యూబ్ థంబ్నెయిల్స్ అన్నీ కూడా మా అబ్బాయి చేస్తాడు, వాడికి నేను డబ్బులు పే చేస్తాను. వాడు ఇంకా మోటివేషన్ వస్తుంది, వాడికి ఇంకా కొంత స్కిల్గా
స్కిల్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి టైం వేస్ట్ చేయకుండా యూట్యూబ్లో కూడా చూసేటప్పుడు ఈ థంబ్నెయిల్ ఎలా చేయాలి, ఈ వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి, ఇలాంటివన్నీ నేర్చుకుంటాం. కాబట్టి మీకు ఏదైతే అవసరం ఉందో, ఏ స్కిల్ అయితే అవసరం ఉందో, ఈ కాలం పిల్లలకి మొబైల్ నాలెడ్జ్ బాగుంది కదా, మీకు మొబైల్ నాలెడ్జ్ పెద్దగా ఉండదు. మొబైల్తో ఉన్నటువంటి అవసరాలు పనులన్నీ కూడా వాళ్ళ చేయించుకోండి, వాళ్ళకు కొద్దిగా పాకెట్ మనీలో ఇవ్వండి. మొత్తం ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే వాడు ఏదో విధంగా కాంట్రిబ్యూట్ చేస్తే డబ్బులు వస్తాయి అనేది మైండ్లోకి వెళ్ళాలి. కాబట్టి ఇంట్లో ఈ విధంగా వాతావరణం మీరు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా డబ్బులకు వాల్యూ క్రియేట్ చేసుకుంటారు. స్వస్తి.